హాయ్. అదొకసారి ఒక వీడియోలో నేను అన్ని స్టిచెస్ పెట్టానమాట. పర్టిక్యులర్‌గా ఈ స్టిచ్ గురించి అడుగుతున్నారు అందరూ. ఫ్రంట్ స్టిచ్ అని చెప్పేసి. ఈ స్టిచ్ అనేది చాలా ఈజీ. కొంచెం చైన్ స్టిచ్చే కానీ భిన్నంగా ఉంటుంది. చైన్ అనేది కొంచెం క్లోజ్ స్టిచ్. ఇది కొంచెం ఓపెన్ స్టిచ్. దీన్ని నేను ఇప్పుడు మీకు ఒక లైన్ కుట్టి చూపిస్తాను. ఒక ప్యాటర్న్ వేసుకొని ఏదైనా డ్రాయింగ్ వేసేసుకొని దాని మీద స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ తోటి అయితే కొంచెం లావుగా బాగుంటుంది. నేనైతే మిషన్ థ్రెడే వేసేసాను. ఇది ఎలా వేయాలంటే నేను చూపిస్తాను మీకు. నేను ఒక లైన్ అనేది వేసి చూపిస్తాను ఎలా కుట్టాలనేది. ఒక నీళ్ళలో 2 థ్రెడ్స్ తీసుకోండి మిషన్ది. లేకపోతే ఇష్టం. ఇలా లైన్ వస్తుందండి, ఒక లైను మీకు చేసి చూపిస్తాను ఎలాగా అనేది. ఇప్పుడు ఈ కింద నాట్ వేసుకుని నీడిల్ పైకి తీసేసుకోవాలండి. ఇక్కడ కింద ఇలా నాట్ వేసేసుకుని నీడిల్ పైకి తీసుకున్నాక స్టార్ట్ చేయాలి. ఏంటంటే చైన్ స్టిచ్ అయితే క్లోజ్గా చేస్తాము. ఇది కొంచెం ఏంటంటే ఫెదర్ స్టిచ్ కూడా అంటారు, ఫ్రెంచ్ స్టిచ్ అంటారు. అప్పుడు నీడిల్ ఇటువైపు పెట్టేసి ఇలా తీసి థ్రెడ్ ఇలా టర్న్ చేసుకుని నీడిల్ అనేది ఇలా లాగేయాలి ఇటు నుంచి. తర్వాత సేమ్ కాకపోతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి తీయాలి ఇలా. ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇప్పుడేమో రైట్ సైడ్. గట్టిగా లాగితే థ్రెడ్ అనేది వచ్చి బట్ట పాడైపోతుంది. కొంచెం నార్మల్గా లూజ్గా లాగాలి, టైట్గా పట్టకూడదు. అప్పుడేమో ఇటు సైడ్ ఇట్లా లాగి ఇంకా అయిపోయింది అన్నాక ఈ ప్లేస్ నుంచి కిందకి పెట్టేసి ఇలాగా నీడిల్ అనేది కిందకి తీసేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఈ ప్లేస్లో నాట్ వేసేసుకో, అక్కడ లేకపోతే ఇంకా కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. అయితే యాక్చువల్లీ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ స్టిచ్, ఫెదర్ స్టిచ్ అంటారు. ఈ కుట్టిన విధంగానే సేమ్ ఇదే ఇక్కడ స్టిచ్ అన్నమాట. నేను కొంచెం చిన్న దగ్గరగా వేసాను. లీవ్స్ కదా, కర్వ్స్ అవి వచ్చాయి, అందుకని ఇలా వేయాల్సి వచ్చింది. మీరు అది డిజైన్ బట్టి చిన్నగా టర్నింగ్ చేసుకుని దగ్గరగా వేస్తారా, లేదు పర్వాలేదు అది లాంగ్ పెద్ద డిజైన్ ఉంది అది కొంచెం డిస్టెన్స్ పెట్టి కుట్టుకుంటారు అనేది. కాకపోతే డిస్టెన్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ ఉండాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయకూడదు. చిన్నగా వేస్తే చిన్నగానే చేయాలి, లేదా పెద్దగా వేస్తే పెద్దగానే చేయాలి. ఇలాగా ఈ టర్నింగ్స్ అవి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వేస్తే అన్ఈవెన్గా ఉంటుంది. నేను ఇక్కడ మీకు కొంచెం పెద్దగా వేసి చూపించాను. సేమ్ డిస్టెన్స్లో చిన్నగా పెద్దగా వేయలేదు. ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి. లీవ్స్ నీట్గా కనిపించాలి కదా, కర్వ్స్ ఉన్నాయి, ఇలా కర్వ్స్ ఉన్నాయి కదండి, అందుకని మళ్ళీ స్ట్రైట్ లైన్ ఉంది. అయితే ఒక డిజైన్లో ఒకటే సైజ్ అనేది మెయింటైన్ చేయాలి. నీడిల్ పెట్టి డిస్టెన్స్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెడితే బాగుండదు అన్నమాట. ఇలాగా కొన్ని
డిజైన్స్ లీవ్స్కి ఫ్లవర్స్కి దానికి కావాల్సిన కలర్ థ్రెడ్ తీసుకుని వేసుకుంటే బాగుంటుంది.